ఈ సర్పదోషం వల్లనే చాలా అప్పులు అవుతుంటాయి. ఓకే. తర్వాత వాళ్ళకి సంతానం ఇక ఇప్పుడు ఈ ప్రారంధ కర్మలో నువ్వు సంతానం లేదనుకో అసలు చాలా ఇబ్బందికర విషయం. ఉండాలి కంపల్సరీ సంతానం. అందుకనే పాములను కానీ మూగజీవులను కానీ సంపొద్దు. వీళ్ళు సంతానం లేని వాళ్ళు ఎక్కువ పాములను కానీ మూగజీవులు ఏవైనా సరే సంపొద్దు. మెయిన్గా పాములను చంపొద్దు. ఏం చేస్తాయంటే పాములు ఎమ్మటే చెప్పిస్తాయి. ఇట్లా జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు సర్పాల గురించి మాట్లాడారు కాబట్టి రాత్రి నేను ఒక వీడియో చూడడం జరిగింది. ఒకసారి మిమ్మల్ని మీరు చూడమంటే ఒకసారి చూడండి. తప్పకుండా దీన్ని ఎవరైతే తొక్కించారో వాళ్ళని చెప్పిస్తుంది. అరే నాగుపాము. నాగంపాము. అయితే నేను ఏమంటున్నంటే అంటే ఇప్పుడు సర్పదోషం కావాలని పాముని చంపిన వాళ్ళకు ఆ సర్పదోషాలు ఉంటే పర్లేదు. వాళ్ళకైతే ఆ వీడియోలో అయితే అలా కనబడుతుంది కదా. అంటే వీళ్ళు స్పీడ్ వెళ్తురు కదా అందుకని. లేదు సార్, నేను ఏమంటున్నానంటే మనం మన కళ్ళతో చూసి ప్రయాణం చేయాలి. మనకు చేతుల స్పీడ్ ఉందని చెప్పి పోవడం. అందుకనే మనసు పెట్టి డ్రైవింగ్ చేయండి. మన మనసు దాన్ని రక్షించాలని ఉంటే రక్షించవచ్చు. ఏమో ఒక బండి వెళ్ళినప్పుడు అది ఇట్లా పడిగ తీసి ఇట్లా అంటే అది పడిగా తీసిందంటేనే ఇక దానికి ప్రాణం మీదకి వచ్చి అంటే దానికి నువ్వు పాదభంగాన్ని కలిగించినావు. ఓకే. దానికి పెయిన్ ఉంది కాబట్టి లేపింది. అసలు యాక్చువల్గా పాము పడిగేందుకు లేపుతుంది అంటే అది దండం పెడుతుంది. యాక్చువల్గా కింది కొడుతుంది. నన్ను వదిలేరు అంటారు. కానీ కొంతమంది ఇళ్ళకి పోయినప్పుడు చంపి నేను చాలా వరకు ఈ పాములు చంపేటోళ్ళను మా ఊర్లో కానీ తర్వాత మా గ్రామాలలో చూసినా సంతానం లేదు. ఒకవేళ సంతానం అయినా కానీ పిల్లలు చెప్పింది తినరు. ఆ పిల్లల ద్వారానే వీళ్ళకు మనశ్శాంతి ఉండదు. అట్లా తర్వాత కుక్కలకు నేను వాస్తవానికి 2-3 చూసిన కుక్కల కొట్టేటోళ్ళను. ఒక ఆమె మా ఊర్లో కుక్క కన్నును కొడితే కుక్క కన్ను పోయి అది 15 రోజులు చనిపోయింది, రక్తం బ్లీడింగ్ అయ్యి. తర్వాత అలా అమ్మ మరణించింది. అంటే బాధల మీద ఏజుడే బాధల మీద బాధలు జరిగినాయి ఆమెకు. నేను చూస్తుంటేనే జరిగినాయి. అబ్జర్వ్ చేస్తున్నా. కుక్కను కొట్టినావు కదా. కుక్క అంటే ఎవరి వాహనం ఎవరికి తోడుకుంటే కాలభైరవుని దగ్గర ఉంటుంది కుక్క. కాలభైరవుడు అంటే కాలాన్ని శాసించేటోడు. ఓకేనా. ఆ కాలంలోనే నేను త్వరితగతిన తొందర ఇబ్బందులు పెడతాడు. కాలానుసారంగానే బాధలు తొందర వచ్చేస్తుంటాయి.